ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ఏ అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 512 టీఎంసీలు రావాల్సి ఉంటే మనకి కేవలం 299 టీఎంసీలకు ఒప్పుకున్నారు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరుకి చేసిందేమీ లేదని విమర్శించారు మంత్రి జూపల్లి. 10 ఏళ్లు పాలమూరు రంగారెడ్డికి నికర జలాలు సాధించలేదు, పాలమూరు రంగారెడ్డి సగం కూడా పూర్తి చేయలేదని విమర్శించారు జూపల్లి కృష్ణారావు. 70,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి బీఆర్ఎస్ ఖర్చు పెట్టింది కేవలం 20,000 కోట్లే అన్నారు. 10 సంవత్సరాల పాటు అధికారులు ఉన్నా కూడా దానికి నికర జలాల కేటాయింపు తీసుకురాలి. నెంబర్ 1. నెంబర్ 2, 75,000 కోట్ల ప్రాజెక్టుకు 20,000 కోట్లు ఖర్చు పెట్టి జాతికి అంకితం చేస్తున్న మాట్లాడినట్టు అది కూడా శుద్ధ అబద్ధం. దానికి తోడు ఉన్న నీటిని మనకున్న హక్కుల్ని గడిచిన 10 సంవత్సరాల పాటు అంటే అంతర్జాతీయ జల సూత్రాల ప్రకారం నీటి పరివాహక ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలనేది అంతర్జాతీయ న్యాయసూత్రం, జాతీయ న్యాయసూత్రం కూడా. కృష్ణానది పూర్తిగా జూరాల కాడ ఎంటర్ అయిన తర్వాత కృష్ణానది పరివాహక ప్రాంతం తెలంగాణలో 68.5% ఉంది, ఆంధ్రాలో 31.5%. అంటే ఆ నిష్పత్తి ప్రకారమే నీళ్లు వాడుకోవాలా. ఎవరైతే మీరు మాట్లాడినప్పుడు ఇట్లా ఆరోపణ చేస్తూ ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి తెలంగాణ రాష్ట్ర రైతాంగం నష్టం చేస్తూ అంటూ ఉన్నారు కదా. 10 సంవత్సరాల పాటు మీరు ఉండి ఉన్నటువంటి మనకు హక్కును అంటే 512% ఆ నిష్పత్తి మనకు రావాలా, 299 వాళ్ళకి ఇవ్వాలా. కానీ ఉల్టా 10 సంవత్సరాల పాటు ఏం చేసిండ్రు, నీటి వాడుకున్నప్పుడు 299 తెలంగాణ తీసుకొని 512 ఆంధ్రాకి ఇచ్చిండ్రు. అంటే ఎవరెవరికి అన్యాయం చేసినట్టు? ఇవన్నీ కూడా మొసలి కన్నీరే తప్ప కేవలం రైతాంగాన్ని ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు.